హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో మీకు తెలుసా అండి? ఏంటంటే గోదావరి స్టైల్ పాల ముంజలండి. ఈ రెసిపీ గోదావరి సైడ్ ప్రతి ఈవెంట్కి చేసుకుంటారండి. చాలా స్పెషల్, చాలా సూపర్ ఉంటుంది. తినాలంటే నిజంగా చెప్తున్నానండి, అదృష్టం కూడా ఉండాలండి, అంత బాగుంటుంది. సరే నీ సోదంతా మానేసి మ్యాటర్లోకి రా అంటారా? చూసేద్దాం రండి. పాల ముంజలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ముందుగానే ఒక గ్లాసు శనగపప్పునైతే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. శుభ్రంగా కడుక్కుని హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ అయితే రప్పించుకోవాలండి. రప్పించుకుని పూర్ణంపూరికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో లోపల స్టఫింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. కొంతమంది అయితే కొబ్బరి నూజుతో అయితే ప్రిపేర్ చేసుకుంటారండి, కానీ నేను ఇప్పుడు అది నెక్స్ట్ టైం చూపిస్తానండి. నేను ఇదైతే పూర్ణంపూరులతో చేస్తానండి. కానీ సేమ్ పూర్ణంపూరులు ఇవే ఒకటా అంటే కాదండి, వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే పాల ముంజులు అని పేరు పెట్టారండి. ఒక దానిలో కుక్కర్లో శనగపప్పు పెట్టుకుని విజిల్ చేయించుకోవాలండి. అలాగే పక్కన గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ అయితే పెట్టుకుని దానిలో 1 కప్పు పాలు, అలాగే ఎంతైతే పాలు తీసుకుంటున్నా అంతే మెజర్మెంట్తో వాటర్ అయితే పోసుకుని హై ఫ్లేమ్లో వీటిని మరిగించాలండి. మరిగించిన తర్వాత మనం ముందుగా ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, వైట్ది తెల్ల నూక, అదైతే మనం ఈ పాలు 1 కప్పు, నీళ్ళు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకోవాలండి. అది తీసుకుని పెట్టుకుని పాలు మరిగే వరకు మనం వెయిట్ చేయాలండి. పాల ముంజు నిజంగా పైనంతా పాలతో చేసినట్టే అదో రకమైన టేస్ట్ అండి. చెప్పడం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా మరుగుతున్నాయి కదండి పాలు, ఇలా మరిగినప్పుడే 2 ఇలాచీ వేసుకుంటే ఫ్లేవర్ కండి. అలాగే ఇందులో కూడా లోపల స్టఫింగ్లో కూడా ఇలా చేసుకోవాలండి, మీ ఒపీనియన్. ఇలా బాగా పాలు అయితే మరిగించుకోవాలండి. ఎంత బాగా మరిగితే పాలు, కొన్ని ఎక్కువ పాలు పోసుకున్నా పర్లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ఎలా మరుగుతున్నాయా? కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లో లైట్గా. ఇప్పుడు చూసారండి, నేను ఉప్మా రవ్వ అయితే ఎంత వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలండి పాల్లో కలిసేంతవరకు. మనం తిప్పలేదంటే ఉండలు కట్టేస్తాయండి, గట్టి గట్టిగా అయిపోద్ది. అలా చేయకూడదు, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి దాన్ని. లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలండి. నేను అది అంటే పెద్ద గ్లాస్తో పాలు పోసాను కాబట్టి ఇప్పుడు 2 సార్లు నేను వేసుకుంటున్నాను అండి దీంట్లో. మళ్ళీ అది వాటర్ తడిగా ఉందని చెప్పి. చూసారా ఎంత గట్టిగా ఉందో? అలా తిప్పుతూ ఉండాలండి. తర్వాత మనం గ్యాస్ స్టవ్ నుంచి దింపిన తర్వాత కూడా బాగా తిప్పాలండి. తిప్పి మెత్తగా ఉండలాగా బాగా తిప్పుకోవాలండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటే, ఇలా ఒక ప్లేట్లో తీసుకుని దీన్ని బాగా మెదిపి గట్టిగా బాగా చేయాలండి. ఇదే పైన లేయర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ లోపల స్టఫింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. స్టఫింగ్ అయితే ఇలా ప్రిపేర్ అవుతుందండి. బాగా మెత్తగా అవ్వాలి కదా, టైం పట్టుద్ది. లేదు ఇంకా అంటే కొంచెం పప్పు గుత్తుతో ఇలా ఇలా అనుకోండి. తర్వాత మనం బెల్లం తీసుకోవాలండి. దానికి ఎంత అయితే బెల్లం సరిపోద్దో, మీరు తీసుకున్న క్వాంటిటీ మీకు తెలుసు కదండి. ఒక చిన్న పీసెస్ అయితే నేను 2 వేసుకున్నాను, మీకు తెలుస్తుందిలేండి. చూసారండి, తర్వాత బెల్లం వేసాక ఏ కలర్లోకి వచ్చిందో, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇది కూడా బాగా చిక్కబడిపోయేంత వరకు హై ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టుకుని ఉంచుకోవాలండి. అలా లిక్విడ్ కాకుండా కొంచెం సాలిడ్ కంటెంట్లోకి లైట్గా వచ్చేలాగా చూసుకుంటే, మరి అంత కాకుండా బాగా మరుగుతుంది. చూస్తుంటేనే ఇది కూడా తినేయాలనిపిస్తుందండి. ఎంతమంది పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్ ఎడితే ఈ లోపల స్టఫింగ్ తినేసేవారు? కామెంట్ చేయండి. నేను కూడా అందులో ఒకదాన్ని. బాగుంటుంది, చూడగానే తినేయాలనిపించేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదండి ఇందాక, బాగా దగ్గరికి అయితే పట్టుకోవాలని చెప్పి అలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు తర్వాత లోపల స్టఫింగ్ కూడా ఈ ప్లేట్లో వేస్తే మనకి చల్లారుతుంది కదండి. చల్లారితే ఇంకా బాగా వస్తుంది. మనం ఇంతలోపు ఇవి 2 ప్రిపేర్ చేసుకునే లోపున ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పెట్టేసుకుని చేసుకుంటే ఆ ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుందండి. అప్పుడు మనకు 2 పనులు అయిపోతాయి. ఇక్కడ ఇది చేసేసుకోవచ్చు, అక్కడ అది అవుతుంది.
ఎప్పుడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కుద్దో అప్పుడే బాగుంటుంది. అదే నార్మల్గా అప్పుడే పోసిన ఆయిల్ అయితే అంత ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయండి. ఎప్పుడైనా ఫస్ట్ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనే ఉండే. నేనంటే ఆయిల్ లేకేంటక్క ఎంతే పోసుకున్నాం అనుకోవద్దు. నేను ఆయిల్ తక్కువ పోసుకున్నాను, ఎందుకంటే ఇది యూస్ చేసింది మళ్ళీ మిగులుద్ది కదా, మళ్ళీ వేరే దానికి ఎంత యూస్ చేయడం నేను ఏదైనా తక్కువ ఇలాంటి ఫ్రై ఆటలో ఇలా తక్కువ వేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ లేదా గీ చేతికి రాసుకుని బాగా చూసారు ఇలా అప్పాల కింద ఇలా ఇలా చేసుకుంటే అలా బాగా పలచగా చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం మందంగా చేసుకున్న లోపల అనేది ఉడకదండి. అలా చేసుకుని ఇట్లా లడ్డూల కింద ప్రిపేర్ చేసుకుని అది శుభ్రంగా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇది వరకైతే ఈ షేప్లోనే చేసేవారు, ఇలా కూడా చేసుకుంటారు. ఇప్పుడు నేను చూపించే విధంగా అలాగే ఓకే, కానీ ఈ షేప్లో కూడా చేసుకుంటే బాగుంటుంది. మనం ఎక్కడ పగుళ్ళు అలాగే లోపల పూర్ణం బయటకు రాకుండా చూసుకోవాలండి. మెయిన్ వచ్చిందంటే కొంచెం అంటే మనకు డౌట్ వేస్తుంది చీదుద్ది అని చెప్పి బూర్లాగా, కానీ పాల ముంజులు అయితే అలా ఏమీ చేదవు, అదే చిందుతాయి ఏదో అంటారు కదండి, అది మొహం మీద కట్ట ఏం పడదు ఆయిల్, ఎలా అయినా బాగానే ఉంటుంది. కానీ ఎంత చిన్నవి చేసుకుంటే అంత త్వరగా ఫ్రై అవుతాయి. ఇది చూడండి, నేను కొంచెం ఇలా వదిలేసాను, అయినా సరే ఏం కాలే, బాగానే ఉంది. నేను భయపడుతూనే చేశాను. ఓకే, నేను ఫస్ట్ టైం అండి చేయడం, కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటే వేసుకుంటున్నాను, ఎక్కడ ఏమవుద్దా అని చెప్పి భయం వేసి. చూసారండి, షేప్ అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, తినడానికి కూడా అంతే పర్ఫెక్ట్గా ఉందండి. మనం చేసే కొన్నే కాబట్టి నేను ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. అలాగే బల్క్గా చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నేను మా ఇద్దరికే కదండి, అవి ఎక్కువ చాలా. ఇలా అన్ని వైపులు తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే బాగుంటుందండి. చూసారా, సేమ్ బూరెలా అనిపించినాయి, కానీ ఇంతకన్నా బాగుంటాయి. ఒకటైతే బాగా పెద్ద సైజ్ చేసుకున్నా, నాకు తెలియదు కదా ఫస్ట్ టైం, సో అది అలా వచ్చింది. చూడండి చాలా బాగుంది. ఇలా ఆయిల్ ఏం పీల్చకుండా అసలు ఆయిల్గా కూడా కనపడట్లేదు కదండి. తర్వాత దీన్ని మనం ఒక సర్వ్ బౌల్లోకి తీసుకోవడం, సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి. చూసారా రౌండ్గా ఎంత బాగున్నాయో, మీకు తినాలనిపిస్తుంది కదా, అందుకే ట్రై చేయండి. వీలైతే ఒక కామెంటు, కుదిరితే ఒక లైక్, బాగా ఖాళీగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఎంత ట్రై చేసినా పడిపోతున్నాయి చూసారా, అదే కదా. ఇప్పుడు కానీ మనం ఏదన్నా అనుకుంటే వదలం కదా, అంతే ఎలా అయినా పెట్టా. ఇప్పుడు మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి, లోపల కూడా ఎంత బాగా మొత్తం కలిసి, చాలా అంటే నిజంగా చెప్తున్నానండి, నేను చేసానని కాదు కానీ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేపాటికి పాల ముంజడం, అలాగే అత్తయ్య గారు చేసిన సున్నుండ, అదేది షాప్ నుంచి తెచ్చామండి పల్లి చిక్కి, అలాగే పల్లీలు కూడా నేను బాయిల్ చేశాను, అవైతే పెట్టానండి. మరి డైలీ మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేపాటికి మీరే స్నాక్స్ పెడతారు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.